పరిస్థితి. ఐల్ కమ్ బ్యాక్ టు యూ శేషు సార్, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ నోమన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నోమన్ గారు కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు శేషు సార్ కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ప్రభుత్వం ఎందుకు తొందరపాటు చర్యలు పోతుంది? ఆల్రెడీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లోనే ఉంది, ఇంకా దానిపైన ఏం డెసిషన్ కూడా రాలేదు. 3 నెలల టైం ఉంది, ఎలక్షన్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఒక మెస్మరైజ్ చేస్తున్నారా? Very good evening to you as well as very co-panelists as all the viewers as well. So couple of points నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వము చాలా సీరియస్గా ఉంది కాబట్టే మేము ఏదైతే ఎంపెరికల్ డేటా తీయడం జరిగింది. ప్రజాపాలన ఫామ్స్ ఇచ్చేసేసి డేటా కలెక్ట్ చేసేసి ఎంతమంది ఉన్నారని చెప్పేసి లెక్క తేల్చడం జరిగింది. లెక్క తేల్చడం కాబట్టి ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి తేల్చినాక 56% బీసీస్ ఉన్నారని తెలిసినాక 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఒక జియో ద్వారా మేము తీసుకురావడం జరిగింది. ఇది చేసే క్రమం 6 నెలల్లో ఇది చేయడం జరిగింది. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి, కమిట్మెంట్ ఉంది కాబట్టి, డెడికేషన్ ఉంది కాబట్టి ఇది ప్రతి ఇంటికి పోయి ఎన్యూమిరేటర్లని పెట్టుకొని లెక్క తేల్చినాం. వారి మాదిరిగా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నా సరే ఏ రోజైనా సరే బీసీ గురించి నేను చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నేను ముఖ్యమంత్రిని చేస్తా అని అన్నాడు. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చేసి ఎంపెరికల్ డేటా లెక్క తేలుస్తా అని చెప్పినాడు. బీసీ కమిషన్ వేస్తా అని చెప్పినాడు. బీసీ బంధు అని చెప్పినాడు. చాలా రకాలుగా వాళ్ళు మోసం చేస్తారు. కేసీఆర్ విషయంలో గాని కేసీఆర్ చేసిన పనుల విషయం, రాజకీయ అంశాలు కాసేపు మనం పక్కన పెడదాం. కానీ చాలా అంశాలు ఇప్పుడు ప్రస్తావించారు, నేను కొన్ని ప్రస్తావించారు, హైకోర్టు కూడా అడిగినటువంటి. నేను అక్కడికి వస్తున్నాను. మా కమిట్మెంట్ లో గవర్నర్ దగ్గర ఉన్నాక మీరు ఎందుకు స్పెషల్ జియో వేయాల్సి వచ్చింది? మోరోవర్ 285A సెక్షన్ ని ప్రభుత్వం సవరించలేదు. ఆ సెక్షన్ ను సవరిస్తూ బిల్లు మాత్రమే తీసుకొచ్చారు. దానికి ఇంకా ఆమోద ముద్ర పడలేదు. అదే చట్టంగా మీరు ఎట్లా వెళ్తున్నారు? వాటిని బేస్ చేసుకుని అంటే పాయింట్ ఏంటంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు, దాంట్లో లోపాలు ఉన్నాయి. ద బిల్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ వీక్. యూ నీడ్ టు అండర్స్టాండ్. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి ఏదైతే కేసు మాట్లాడినారో శేషు గారు, ఆ కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. ట్రిపుల్ టెస్ట్ గురించి చెప్తున్నారు. ట్రిపుల్ టెస్ట్ లో ఏమని ఉందండి? ట్రిపుల్ టెస్ట్ లో ఉండేసేసి ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయాలని చెప్పినరండి. మహారాష్ట్రలో కానివ్వండి, మధ్యప్రదేశ్ లో కానివ్వండి, ఆ లెక్క తేలలేదండి. ఈ రోజు లెక్క తేలిందండి. కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎవరికి ఉన్నాయండి? ఆర్టికల్ 243D ప్రకారం ఎవరికి ఉన్నాయండి? స్టేట్ గవర్నమెంట్ కు ఉన్నాయండి. పంచాయత్ elections can be held by the state government. State government has the authority to conduct the elections and classify the reservations as well. This is very clear. And there has to be a dedicated BC commission to study the socio-economic conditions of the BCs. లేదా అండి 100% బీసీస్ యొక్క సోషియో ఎకానమిక్ కండిషన్ స్టడీ చేసిన తర్వాత 42% అని చెప్పేసి లెక్క తెలిసినామండి. ఆ ప్రొసీజర్స్ అప్పుడు ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే డైరెక్షన్ ట్రిపుల్ టెస్ట్ ఇచ్చినారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కేటగిరీని మేము సాటిస్ఫై చేసినాం కాబట్టి కాన్స్టిట్యూషన్ ఈజ్ అబోవ్ అండి. అబోవ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టిట్యూషన్ కిందనే మనం లోబడి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాన్స్టిట్యూషన్కి లోబడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది కాబట్టి మేము ఈ జీరో ఇవ్వాల్సి వచ్చిందండి. ఏ రోజైతే ఢిల్లీలో మేము మీటింగ్ పెట్టినామో వచ్చిర్రా అండి. బీజేపీ నుంచి 2 మినిస్టర్లు ఉన్నారండి, 8 ఎంపీలు ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఆహ్వానించినామండి. ఎవరైనా వచ్చి మాకు సంఘీభావం తెలిపినరా అండి? ప్రెసిడెంట్ గారికి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదండి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. వీరికి చిత్తశుద్ధి లేదండి. ఈరోజు బీసీలకి మేలు చేయాలి అని చెప్పేసి ఒక తాపత్రయం, ఒక తపన ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినరో గిన్తీ కరో అని చెప్పినరు. జిస్కి జిత్నీ భాగీదారీ, జిస్కి జిత్నీ హిస్సేదారీ అని చెప్పేసి చెప్పినరు. అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్రపోర్షనేట్ షేర్ in terms of reservation, in terms of funds, in terms of budget, in terms of the socio-economic improvement చేయాలా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కనిపిస్తుంది. మీరు అన్న మాటల్లో వీళ్ళని పిలిస్తే రాలేదు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని తమిళనాడు తరహాలో జయలలిత తీసుకెళ్లినట్టు కేంద్రాన్ని ఘెరావ్ చేసి ఆ రోజు రిజర్వేషన్ పట్టుకొచ్చుకున్నారు జయలలిత. మీరు అదే పద్ధతిలో ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లలేకపోయారు? ఒక రాష్ట్రం పోవడం వేరు, ప్రభుత్వం పోవడం వేరు. ఆ రోజు ప్రభుత్వం పోయింది, రాష్ట్రంగా పోలేదు. రాష్ట్రంగా పోయేది ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేది. కేంద్రం దగ్గర పెట్టాల్సినవి పెట్టలేదు, ప్రధానమంత్రి మోడీని కలవలేదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వలేదు. ఇది వాస్తవం. సో మీరు ఈ కొట్లాట కరెక్ట్గా చేయలేదు. మీరు వెళ్ళే దారి, మీరు ఎంచుకున్న దారి కరెక్టే, కానీ వెళ్ళేటువంటి దారే కరెక్ట్గా లేదు. మోర్ ఓవర్ బీజేపీ ఒకటే చెప్తుంది ముస్లింలకు 10% అని చెప్పేసి. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఎందుకు అఖిల పక్షాన్ని పెట్టి ఇవ్వలేకపోతున్నారు అన్నది ఇంకొక ప్రశ్న.
See, I'll come to the BCE రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మైనారిటీస్ గురించి నేను సెకండ్ పాయింట్తో నేను మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ కేంద్రంలో మీరు ప్రెషర్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. 100% ప్రతి ఒక్క పార్టీని రీచ్ అవుట్ చేయడం జరిగింది. మేము వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్ త్రూ యూ ఇస్ ప్రతి ఒక్కరిని అడిగి అక్కడ ఎందుకు చేస్తారండి, ఢిల్లీలో కాకపోతే ఇక్కడ చేస్తారు, ఇక్కడ ధర్నా చౌక్లో చేస్తారు, ధర్నా చౌక్లో చేస్తే అప్పుడు మీరు చెప్పొచ్చు మాకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి అక్కడ పెట్టి అక్కడ మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించినామండి. మహారాష్ట్ర నుంచి సుప్రియా గారు వచ్చిండ్రండి, పక్క రాష్ట్రాల నుంచి హర్యానా నుంచి వచ్చిండ్రండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అక్కడ మనకి వాట్ యు కాల్ పప్పు యాదవ్ ఫ్రమ్ బీహార్ హస్ కమ్. Lot of people have come and they have given the solidarity with us. ప్రతి ఒక్కరు మీ ప్రొసీజర్ ద వర్క్ ఇస్ గుడ్, ద ప్రొసీజర్ ఇస్ నాట్ గుడ్. ఇంతమంది వచ్చారు, ఇక్కడికి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఎందుకు రాహుల్ గాంధీ రాలే, మల్లికార్జున ఖర్గే రాలే, ప్రియాంక గాంధీ రాలే, కేసీ వేణుగోపాల్ రాలే, కీలకమైనటువంటి నాయకులు మీరు పిలుచుకోలేకపోయారు. వాళ్ళు కూడా అడిగారు ఈ ప్రశ్న రాజకీయాల్లో. స్టార్ట్ చేయడమే ఒక మాట చెప్పినానండి. ఏమని చెప్పినాడు, గింతి కరు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు తిరిగినరండి. తిరిగి ఏమన్నారండి, జిస్కి జిత్నీ హిస్సేదారి, జిస్కి జిత్నీ భాగీదారి ఉస్కి ఇత్నీ హిస్సేదారి. అంటే ఎంతమంది జనాభా ప్రతిపాదకన ఉన్నారో వారికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తీసుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారండి. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితో పని చేస్తూ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా, పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా, పార్టీ ప్రజల్లో ఇచ్చిన మాట ప్రకారంగా మేము ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క వాడకి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేము పోయి మాట ఇచ్చిన అనుగుణంగా మేము ఈరోజు తీసుకొస్తే ఎవరు చెప్పండి, మీరు ఒక్క విషయం నాకు చెప్పండి, ఒక్కరు 10 సంవత్సరాలు వీరు అధికారంలో ఉంటే ఏ రోజైనా వీరికి చిత్తశుద్ధి ఉండి లెక్క తెలిసిర్రా అండి? ఏ రోజైనా చేసిండ్రా అండి? మీరు నిజాలు మాట్లాడుకుందాం. మనం ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ వి విల్ ఇంప్లిమెంట్ నో మ్యాటర్ వాట్. ఎస్, ప్రొసీజర్స్ లో రావచ్చు, అడ్డం ప్రయత్నం చేయొచ్చు, ప్రతి ఒక్కటి. అడ్వకేట్ జనరల్ ఈస్ వెరీ సీరియస్, హి ఈస్ కాంపిటెంట్ ఎనఫ్ టు టాక్ ఇన్ ద కోర్ట్స్, to go ahead and talk in the high court, and 100% మేము హైకోర్టులో వాదించిన తర్వాత మేము క్లియరెన్స్ తీసుకొని మేము ఎలక్షన్స్ కి పోతాము. దీంట్లో ఎంపెరికల్ డాటా మీ దగ్గర ఉన్నది అని మీరు కాన్ఫిడెంట్ గా వాదిస్తున్నంత బలంగా బిల్లు లేదు. మీరు ఒక సెక్షన్ ని సవరించి దాన్ని బిల్లు రూపంలో ఉన్నది, చట్ట రూపంలో లేకుండానే ముందడుగు వేశారు. కోర్టుల్లో చిక్కులు వస్తాయని ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు, అడ్వకేట్ జనరల్ కి తెలియకుండా ఉండదు. ఇవన్నీ తెలియకుండానే మీరు బిల్లు జీవో పాస్ చేసేశారు. అదే ఇక్కడ ప్రశ్న. See, essentially what I'm saying is again, ఒకటి వీక్ ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటుందండి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి. కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ సేయింగ్? కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ ఎ గైడ్ లైన్ దట్ do not exceed the cap above 50% అని చెప్పేసి. దట్ ఈస్ జస్ట్ ఎ గైడ్ లైన్. బట్ యాజ్ అండ్ వెన్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దాంట్లో కూడా. మరి ఇఫ్ యూ రీడ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ టేక్స్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ సబ్స్టాన్షియల్, yes, you need to have a substantial evidence why you are giving అని చెప్పేసి. మా దగ్గర ఉంది స్థితిగతులు, ఆర్థిక గతులు ఇక్కడ బాలేవు కాబట్టి ఇస్తున్నాం అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడానికి మాకు దగ్గర సమాధానం ఉంది. గవర్నర్ గారు మీరు అన్నట్టు 90 days లో సమాధానం ఇవ్వాలా, 90 days లో అప్రూవ్ డిజప్రూవ్ చేయాలా. డిజప్రూవ్ చేయకుండా అప్రూవ్ చేయకుండా ఉంటే బై డిఫాల్ట్ ఇట్ బికమ్స్ అప్రూవల్. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, September 30th వాజ్ ద డెడ్ లైన్ గివెన్ టు us. September 30th లోపు మేము లెక్క తెల్చాలా. అట్ ద సేమ్ టైం మేము ఇది సెకండ్ ఇయర్ అండి పవర్లో ఉండి, సెకండ్ ఇయర్లో ఉన్నా సరే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ బాడీస్కి ఒక బడ్జెట్ ఇస్తుందండి, 1200 కోట్ల బడ్జెట్ ఇస్తుందండి ప్రతి ఇయర్. అవి ఒకవేళ మీరు ఎలక్షన్స్ జరపకుండా మీకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోతే ఆ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి. ఎవరికి నష్టమవుతుందండి? 3000 కోట్లు ఆల్మోస్ట్ దగ్గర ఎవరికి నష్టమవుతుందండి? ఇది ప్రజలకు కాదా అండి? తెలంగాణ ప్రజలకు కాదా అండి? అడ్డుపడాల్సిన అవసరం ఏముందండి? బీసీల గురించి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. రైట్, 1 second.